ఏమైతుంది అసలు ప్రాబ్లం ఏముంది, యాప్ వర్కౌట్ అయితే లేదు సరిగా. నా బాధకు అట్లున్నది. నవ్వుతుందా నా బాధకు? నా బాధకు నీకు ఏడు నవ్వొస్తుందా? ఎక్కి నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, బాధ అనిపిస్తుంది. కానీ ఇక బాయ్ చెప్పాలి కదా. కళ్ళద్దాలు పెట్టింది మంచిగానే. స్విమ్మింగ్ వేసుకున్న డ్రెస్ ఫ్రెండ్స్ ఈమె. ఏవో నీ షూలు ముఖం వెళ్ళేది కానీ ఎందుకు రాబాయి నీకు? యాప్లా ఏమవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. యాప్లో చూడండి ఒకసారి మొబైల్ సెల్ ఇది. ఇప్పుడు ఈ జరిగే ప్రాసెసే మేము ఫేస్ చేస్తున్నది. ఫుల్ వర్షం కొడుతుంది. వర్షంలో వచ్చినాం, అసలు తడిచినాం. డెకాత్లాన్లో ఉన్నాం ఇప్పుడు. ఉప్పల్ డెకాత్లాన్ ఇది. చిన్నవాడికి పోతుందా, వచ్చిన పని చూసుకుందాం ఇక. వర్షం మాత్రం మేము వీడికి వచ్చిన తర్వాతనే కొట్టింది. కానీ వర్షము దంచింది. ఒక 2-5 నిమిషాలల్లో తడిచిపోయినాం మొత్తం. చలో దా ఇట్రాయిగా. చెత్త ఉన్నది, చెత్త కొనుక్కొని పోదాం ఇక పోయేటప్పుడు. ఏం గిన్నెకి వచ్చింది ఇది. కానీ మొత్తానికి అయితే ఫుల్గా తడిచిపోయినాం ఫ్రెండ్స్. నా అక్కడ వెళ్ళేటప్పుడు ఏం లేదు. వీడికి వచ్చిన వాళ్ళే, దగ్గరికి వచ్చిన వాళ్ళే మొత్తం. ఇక్కడ మనవాడు ఉంటాడు, కృష్ణ మనోహర్ IPS అని. ఆయన కలుద్దాం. ఇక సైకిల్ సూనిక మంచిగా ఉంది. 8,000 సూనిక బాగుంది సైకిల్. మొత్తం ఫుల్గా తడిచిపోయినాం కింద నుంచి మీద దాకా. మొత్తం తడిచిపోయారా నేనైతే. మళ్ళా నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ప్రజెంట్ వచ్చేసి మనం డెకాత్లాన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే సండే రోజు వచ్చినాం. మళ్ళీ మనం ఏంటంటే నిన్న నైటు మనం EMIలో తీసుకుందాం అనుకుంటే నిన్న సర్వర్ డౌన్ ఉంది కదా. ఇవాళ వచ్చినాం. ఇవాళ ఓకే అయిందంటే మన అయోధ్య యాత్ర స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నా సర్వశక్తులు నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఓకే అయిందంటే కనుక కథం వెళ్ళిపోడే. ఈ సైకిల్ మనకు వస్తుంది. కథం రాగానే తీసుకొని పోవాలా. చూద్దాం, మన ప్రయత్నం ఇలా సక్సెస్ అవుతుందని అనుకుంటానా ఏందనేది ఇక జస్ట్ ఒక 10 నిమిషాలలో తెలుస్తుంది. ఇలా మనకు ఏమంటారు ఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్నీ ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత మీకు మొత్తం చూపిస్తా ఏమేమి ఉంటాయి. ఇది ఉప్పల్ డెకాత్లాన్ ఫ్రెండ్స్. ఉప్పల్ డెకాత్లాన్ చాలా పెద్దగా ఉంటుంది. ఏమంటారు సిటీలో ఇదే పెద్దది అనుకుంటా నాకు తెలిసి. పెద్దగా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత తిరిగి చూపిస్తాం మొత్తం. ఎట్లా అవుతుంది కదా. చెప్పు. కృష్ణవంశీ IPS ట్రై అయిపోయాడు మంచిగా పోలీసుకు. అదేరా వాళ్ళిద్దరు చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ మన కోసం. నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పుడు సక్సెస్ అయితే చేస్తా, లేకపోతే మొత్తం పైసలు చేతిలో ఉంచుకొని మళ్ళీ అయోధ్య యాత్ర స్టార్ట్ చేస్తా అని వాళ్ళకి చెప్పిన. వాళ్ళు సర్వశక్తిలో ప్రయత్నిస్తారు నా కోసం. ఈ సైకిల్ కోసం ఇన్ని కష్టాలు. ఈ సెకండ్ డే ఇవాళ. ఇవన్నీ టూల్ కిట్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. ఇలా 3 ఐటెంలు ఉన్నాయి. కటింగ్ ప్లేయర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది
కట్ చేసేది. చిన్న చిన్న పానాలు. కదా అన్నకి ఇట్లా వేసేది వేయాలి ఇట్లా. ఒక 3-4 వాళ్ళ అకౌంట్ల నుంచి ట్రై చేశారు. అక్కడ ఏమంటారు అస్సలు అవుతలేదు. మొత్తం కిరాకు లేస్తుంది. ఈ అయోధ్య ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పటి నుంచి మళ్ళీ ఈ పని మీద వచ్చినప్పుడు ఇది సక్సెస్ అవుతలేదు. మళ్ళీ ఏమంటారు చెప్పాలా? చెప్పు. ఇప్పుడు రావద్దని ఉందేమో కొంచెం. నువ్వు ఇప్పుడే ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం ఇదవుతున్నావు కదా, కొంచెం సెట్ అయిన తర్వాత వద్దులే నా దగ్గరికి, ఇప్పుడే వద్దు తీ అనేసి దేవుడు అందుకే కానిస్తలేడు. మళ్ళీ అంతే కదా, గట్లా ఉంటుంది అనే. ఎన్నిసార్లు గంట సేపు అయింది ఫ్రెండ్స్. వర్షంలో తడుచుకుంటూ వచ్చినాం. అంబార్పేట నుంచి ఉప్పల్కి వచ్చినాం. నిన్న వచ్చినాం, ఇవాళ వచ్చినాం. ఇవాళ అయితే డిఫరెంట్ అకౌంట్లలో వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, ఆ పిల్లైన అకౌంట్ కాకుండా డిఫరెంట్ అకౌంట్లలో 3-4 అకౌంట్లలో ట్రై చేసిండు. అస్సలు అవుతలేదు. ఇక కొద్దిసేపు ఇట్లా తిరిగి వద్దాం అని చెప్పేసి వస్తే చేద్దాం. కొద్దిసేపు ఒక టైం తీసుకొని చేద్దాం అన్నట్టు ఇటు వచ్చినాం. ఒకవేళ ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం వస్తుందా రాదా, మనకు కూడా తెలియదు. చూడాలి, వెయిట్ చేయాలి. వస్తే అయోధ్య పోదాం అంతే ఫ్రెండ్స్. ఇలా మనం చేసేది ఏమన్నా చెప్పు. మన ప్రయత్నం మనం గట్టిగా చేస్తున్నాం. పైసలు లేకుండా అప్పులు చేసి మరి అది చేస్తున్నాం. వెరీ చాలా నాకు కూడా మనసుకు అనిపిస్తుంది ఇంత ట్రై చేసినా కానీ ఏమవుతలేదు కదా అని. కానీ ఏం చేస్తాం, మన చేతిలో ఏముంది. ఏమంటావు? నేనైతే వచ్చినప్పుడు అదే అనుకోవచ్చు. ఏమని గట్టిగా మాట్లాడు, అంత మెల్లగా మాట్లాడతారు. ఏమనుకున్నా అంటే ఒకవేళ కరెక్ట్ నిన్న అక్కడికి రప్పించుకోవాలని దేవునికి ఉంటే కాంగానే అవుతుంది, సరే ఒక 4-5 డేస్లో పంపించేస్తే వెళ్ళిపోతాడు అనుకున్నా. ఒకవేళ కాలేదనుకో, కాకపోతే ఇంకొంచెం టైం ఉంది, అందుకే దేవుడు ఇప్పుడు వద్దు ఆగు అంటున్నాడు. నువ్వు మంచిగా సెట్ అయిన తర్వాత రా అంటుండు, సెట్ అయిన తర్వాత రమ్మని అంటుండు అనేసి అనుకుంటాము అని అనుకున్న మనసులో అట్లనే అవుతుంది. ఏమో ఫ్రెండ్స్, ఇవన్నీ నాకు తెలియదు. కాకపోతే నేను గట్టిగా పట్టుబట్టే చేస్తున్నా. వెరీ క్రిటికల్ పొజిషన్లో వెరీ మరీ టాస్క్లల్లో స్టంట్ చేస్తున్నా. అయితే పోదామన్నట్టే ఉన్నా. రేపు ఒక్కరోజు మధ్యాహ్నం వద్దామనే. ఈమె ఆఫీస్కి పోతుంది అత్త మధ్యాహ్నం. ఇట్లా వచ్చి ఇట్లా చూసుకోదాం. చూద్దాం, ½ అన్ అవర్ కదా టైం. ఏమో ఫ్రెండ్స్, మనం రావడానికే టైం పడుతుంది. నువ్వు గోల్ కొట్రా బల్మాట సెంటర్లో బట్టలు ఇప్పి తిరుగుతా మా అక్కి. అంటే చిన్నగా నాకు డిఫరెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇది దేనికి వాడతారు అసలు? ఇది ఏమన్నట్టు ఏంటిది? ఇది క్యారమ్ బోర్డ్ కైండ్స్ ధర వచ్చేసి 399. కైండ్స్ పౌడర్. టైగర్ ఏది మరి? ఇందులో ఉంది టైగర్ విత్ 399. ఇలా టైగర్ లేదు. టైగర్ అంటే కొట్టేది. రాకెట్స్ మన బాల్ వస్తుంది అట. రాకెట్ ఏదో ఆడేది ఇది. ఇగో బాల్ అచ్చా గిదే. కాదు, ఇట్లా ఆడేది. ఇట్లా ఒక దగ్గర ఉండి ఆడేది. దానికి ఒక తాడు ఉంటుంది. అది అందరూ ఆడుకుంటారు. చిన్నపిల్లలు అయిపోయారు అందరూ. కానీ బాల్ అన్ని బాల్ 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 బాల్. ఏం బాల్ ఆడు? నేను ఆడితే మంచిగానే ఉంటుంది. ఇక ఆడే ఏతావు అలా ఎయ్యి
నీ ముంగట ఉన్న దాంట్లో ఏమి ఎళ్ళకెళ్ళి తీసుకున్నావా దాంట్లో నెయ్యి ఊరికే వేస్తావు. ఆడుకో పైకి ఎగిరి. చిన్నపిల్లలక్క ఎత్తారో కదా అంత ఇరగొట్టావు పంపిస్తారు అంటానా ఏమంటారు పైసలు కట్టని విడిచిపెట్టరు. ఇంకోటి ఆడుతూ ఉప్ప ఏమంటారు దీన్ని ఇది తీసుకో రబ్బీ ఏమన్నా ఆడుకో ఇక ఏం తినేది అనుకుంటాను ఏంది రబ్బే ఇట్లా సంకల పెట్టుకొని ఉరకాలి తండుకుంటా గెలవాలి కొట్లాడుకుంటా గెలవాలి. రబ్బీ ఆడ తెలియదు సై సినిమాలో నితిన్ గాంధీ దగ్గర అదే కదా అదే సినిమా పెట్టేశాడు. కూర్చొని ఆడాలంటే ఒక క్యారమ్ బోర్డు ఆడితే మళ్ళీ ఆడొచ్చు. ఇది మంచిగా కూర్చొని ఆడవచ్చు కదలకుంటూ ఒకటే కాడ. నీకు ఒకటి చెప్తుంది కరెక్ట్ ఇలా పడాలి ఒక్కటే దెబ్బకు అప్పుడు నీకు ఆడొచ్చినట్టు. లేకపోతే నువ్వు ఇలా పడాలి ఇలా మస్తు ఆడొచ్చింది ఇటు గిట్లా కొట్టనికే అదే అవుతుంది నీకు. ఇట్లా ఇంకోసారి నాకే ప్రాక్టీస్ చేయండి. ఇదే మేము క్యారమ్ ఆటలు అంటే కబడ్డీ క్యారమ్ ఇవి మంచిగా ఆడతాం ఫ్రెండ్స్. ఒకసారి మిస్ అయింది రెండోసారి ఫసాక్ లోపల పడ్డదా లేపు ఇగో కింద క్యారమ్ బోర్డులు ఉన్నాయి. ఇవన్నీ క్యారమ్ బోర్డులే ఫ్రెండ్స్. క్యారమ్ బోర్డులో ప్రైజ్ చూస్తారా మీరు? గుండె జిగేలు అంటారు. జరిగి ఒకసారి చూపిస్తా పబ్లిక్కి. 6,999 రూపాయలు డెకాత్లాన్లో. ఇన్ని ఫీచర్లు ఉంటాయి. స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోరు. ఇట్లుంటుంది మరి డెకాత్లాన్లో. ఇంకోటి 3,500 స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోర్రి. ఎంజాయ్. ఇటు సైడ్ కూడా ఉన్నది 2,000 ఎంత ఉన్నది 500 అంతే. 499 ఒక్కసారి కొడితే వాడాలి అట్లా. మస్తు ఆడుతున్నాం రైట్. ఇక డిఫరెంట్ గేమ్లు డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి ఇక్కడ. మనోడు క్రికెట్ బాల్ ఇదే నా సైడే కొడుతుంది కదా. కొట్టరా బాయ్ చూస్తా. నీకు ముఖమే లేదు ఎడ కొడతావురా బాయ్. నీకు ముక్కు లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, ఏం లేవు. బ్యాట్ పట్టుకుందాం. ఈయన చూస్తే నిజంగా ఏమంటారు క్రికెట్ ఆడుతున్న లెక్క ఉన్నాడుగా. ఇవన్నీ బ్యాట్లు బాళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న పిల్లల కంచెలు ఉన్నాయి. ఇది ప్లాస్టికా నిజమేనా? రబ్బర్ ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. ఇక వాళ్ళకి ఇవే కదా మెత్తగా ఉన్నాయి. అట్లనే కనిపిస్తుంది. ఇటున్నట్టే కనిపిస్తుంది దూరం నుంచి. ఒకసారి ఓపెన్ చేద్దాం. వీటిని బయటకు వస్తాయిగా. ఇది జర క్వాలిటీ ఉన్నది, వెడల్పు ఉన్నది. ఇది తక్కువ ఉన్నది. ఇది తక్కువ ఉంది. ఒక్క నిమిషం. ఇది ఇంకా మందం తక్కువ ఉంది అంటే చిన్నవి అన్నట్టు. ఇదంతే వస్తలే ఇక బయటకు. అవి 2-3 ఎత్తాను అంతే. ఏంతో ఉంది కదా ఎప్పుడు ఫోటో. ఓకే జిమ్కి వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జిమ్ చేస్తా డంబల్ పట్టుకొని. చూడండి ఇట్రా ఇక్కడ నిల్సా.
ఇప్పుడు పోయి కొడతా ఇవి. దీన్ని ఏమంటారు? ఇక పట్టుకో. ట్రయల్ లేదంట, వద్దు. లేదా ట్రయల్ లేదంట ఫ్రెండ్స్. సైకిల్ ఏదో ఒక్కలనట, తొక్కుదాం. పోనీ గో 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 మై గాడ్. ఏం పోతుంది అది? ఇంకా కూర్చొని ఒకటి ఏం చెప్తారు మనకు. సారీ అది కాదమ్మా. తిరుక్కుంటది ఒకటే కాడ ఉండకు. కష్టపడుతున్నా ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నా. కండలు పెంచాలని కష్టపడుతున్నా. అలవాటు అయింది నాకు ఒకటేసారి. బొర్ర తగ్గాలి అంటే, కొవ్వు తగ్గాలంటే ఇది రొక్కాలి కదా. అవును, రోజు దొరికితే మాత్రం బాగానే అవుతుంది. ఎంతున్నది దీనికి? ఎంతున్నది రేటు? ఏమో, రేట్ ఎంత ఉన్నది? 2978. అది ఈఎంఐ 32,933 అనుకో. ఇక 33,000. ఇదేంటి? కూర్చొని పండుకొని చూస్తే మంచిగా హాయ్ ఉంటుంది. హాయిలే భలే ఉంటుంది. సుఖమైన అది ఎక్సర్సైజ్ అన్నట్టు. సుఖమైన ఎక్సర్సైజ్ అంటే ఇదే. ఇక ఎక్సర్సైజ్లల్లా ఏది కాదు అది. ఏం తగ్గదెట్టుండదు, అట్నే ఉంటుంది. ఇక ఏమున్నది ఇక్కడ? ఇవి రైట్ ఫ్రెండ్స్, ఇది నాకు పెద్ద ఫీల్ ఇయ్యలే. ఇవి మంచిగా ఉన్నాయి కానీ వీళ్ళు ఏం చేయాలి? ఏమైనా కంటాడు ఎక్సర్సైజ్ చేస్తాను. ఇది అక్కిదేనే ప్లాస్టిక్. ఇది బాహుబలి అక్కడ వస్తున్నాడు వీడు కూడా. డమ్మీ కాదు, డమ్మీ క్యాండిడేట్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినాం, వీడికి వచ్చి నీళ్ళు తాగాలి. తాగిన ఇందాక. ఫుల్ ఎక్సర్సైజ్ చేసిన, ఇప్పుడు నీళ్ళు తాగుతాను. రైట్, అటు పోదాం దారి. బాల్ ఆట ఆడినాం, అన్నీ అయిపోయినాయి. అటు పోదాం. ఇంట్లో చూడాలా చేయాలని మస్తుంటాయి ఫ్రెండ్స్. ఇంట్లో అలాగే మన కౌంటర్ కాడికి వచ్చినాం ఆల్మోస్ట్. ఇట్లా స్విమ్మింగ్ వేసుకునే డ్రెస్ ఇది. కళ్ళద్దాలు పెట్టింది మంచిగానే. స్విమ్మింగ్ వేసుకునే డ్రెస్ ఫ్రెండ్స్. ఈమె ముక్కు లేదు,
మూతి లేదు, కళ్ళు కూడా లేవు, కానీ కన్నద్దాలు పెట్టింది. చూడది అమ్మాయి ఎట్లుందో, బాగుందా? స్విమ్మింగ్ వేసుకునే డ్రెస్, స్విమ్మింగ్ అంటే స్విమ్గా ఏమంటారు, ఈత కొట్టడానికి పోయే డ్రెస్ అనుకోరిగా ఇది. దీని డ్రెస్ చూడే ఈత కొట్టడానికి రెడీ అయింది. ఏం డ్రెస్ అది? స్విమ్మింగ్. ఈత కొట్టడానికే పోతుంది. అన్నీ అవే డ్రెస్సులు ఫ్రెండ్స్, లేడీస్వి. స్విమ్మింగ్ లేకపోతే స్వెట్, టీషర్ట్స్, పిల్లలవి, పెద్దోళ్ళవి, అన్నీగా డెకాథ్లాన్ రా ఇవన్నీ. మావిడకు కొత్తగా అనిపిస్తుంది ఇవన్నిటిని చూస్తుంటే, గిన్ని రకాలు ఉంటాయా అని. రకాలని కాదు, ఇంత ఒక్కొక్కటి నార్మల్ ఉంది, ఒక్కొక్కటి ఇవి మామూలుగా వేసుకునేవి కాదే, స్విమ్మింగ్ అప్పుడు అవి ఇట్లా. ఇవి నార్మల్ వేసుకునేవి కాదు. నీకు క్లాత్ ఎట్లా కనబడుతుంది నీకు? 1800. ఇవి స్వెట్, టీషర్ట్ అంటారు. ఈ కళ్ళద్దాలు మంచిగా ఉన్నాయి. స్విమ్మింగ్ స్వెట్ ఇవి షోకులకు వేసుకునేటివేనా? కామెంట్లో చెప్పారు ఫ్రెండ్స్, ఇవి నాకు తెలుస్తలేవు. లేడీస్ ఉంటారు కదా చాలామంది, డెకాథ్లాన్లో చూసే ఉంటారు కదా, కామెంట్లో చెప్పారు. ఇవన్నీ షూ సెక్షన్, ఏమంటారు ట్రెక్కింగ్కు దానికి దీనికి వాడతారు కదా. 600 షూలు ఉన్నాయి ఇలా, 679 అట చెప్పులు ఇవి. ఓకే ఫ్రెండ్స్, షూలు నాకు ఈ షూ మస్తు అనిపిస్తుంది. హల్కా మంచిగా ఉంది కదా షూ, కానీ ఇది ఏంటంటే రెగ్యులర్ వాడచ్చు. 7000 ఉంది షూ ఇది, కానీ మంచిగా ఉంది ఫ్రెండ్స్. హల్కా గట్టిగా ఉంది, హల్కా ఉంది కానీ గట్టిగానే ఉంది. కూర్చున్నాయిగా పా, నడువుగా పా, ఇది ఒకసారి ట్రై చేసిపోదాం పా. ఓకే ఫ్రెండ్స్, చాలా సేపే తిరిగినాం, స్టోర్ మొత్తం తిరిగినాం. ఇది ఒక్కసారి పోయి ఆ బాబు దగ్గరికి పోయి, మన కృష్ణవంశీ IPS దగ్గరికి పోయి మళ్ళీ ఒకసారి లాగిన్ చేపిద్దాం. వస్తే ఓకే, ఇక రాకపోతే ఏమో ఇక చూద్దాం ఎట్లా అనేది. కృష్ణ మనోహర్ IPS ఎక్కడున్నావు? ఇది ఒక్కసారి ట్రై చేద్దాం. ఏమన్నా ముక్కు ఇవన్నీ ఎడబెట్టినావు, ముక్కు, కళ్ళు, మూతి మర్చిపోయినావా ఇంట్లో? టోపీ కూడా చక్క పెట్టుకొని వస్తాడని. స్టైల్ అంటే ఇట్లుంటుంది. వీడు ఎటు పోతాడు? ఏమన్నా చిన్నోడా ఎటు పోతున్నావు నువ్వు కూడా మర్చిపోయినావు ముక్కు, కళ్ళు, మూతి? ఎటు పోతావు? మొత్తం సెటప్, ఫుల్ సెటప్ పెట్టినావు. ఏదో బేలు వేరినావుగా. పెద్ద మనిషి బ్యాగ్ వేసుకున్నాడు కదా, ఏం పెట్టుకున్నావు బ్యాగ్లో చూపి. నీ నిక్కరు, నీ కథ, నీ షూలు, ముఖమే లేదు కానీ ఎందుకు రాబాయి నీకు? ముఖమే లేదు ఎందుకు చెప్పు? ముఖం మీచాలు గుద్దితే ఇట్లా అయిపోయిందా? మొన్నగా నేనే కదా నిన్ను కొట్టినా, మొన్న కొట్టినప్పుడే కదా నీకు ఇవన్నీ పోయినాయి. ఏం కాదు, ఫీల్ కాకు, అన్నీ వస్తాయి. ఇది గేమ్, ఇది వేస్తారు కదా ఫ్రెండ్స్, ఇట్లా సినిమాలలో చూస్తారు కదా, ఇట్లా వేస్తే అక్కడ గుచ్చుకుంటుంది, అది గేమ్. ఇది డాట్ జోన్ ఇవన్నీ దానికి సంబంధించినవి. ఇట్లా వేస్తే కష్టంగా కూర్చాలి, ఇంట్లో సెంటర్లోకి వస్తే మనం వీరులం అన్నట్టు. ఇప్పుడు వీడు దానికోసమే పోతాడు, మొత్తం సెటప్ వేసుకొని అన్నికి పోతాడు. రైట్ దాయే మళ్ళా వచ్చేసినాం యథావిధి స్థానానికి. చెప్తున్నా ఒకసారి నీ వర్షన్లా ఏమైతుంది అసలు ప్రాబ్లం ఏముంది, యాప్ వర్కౌట్ అయితే లేదు సరిగా. మనం స్టార్ట్ అయితే లేదు అసలు. యాప్ ప్రాబ్లం, కొంచెం పేమెంట్ అయితే లేదు. ఏం లేదు దాన్ని. ఓకే బాయ్ చెప్పు. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ట్రై కూడా చేసినాం. ఏమంటారు, అది వస్తలేదు, అది మళ్ళీ కూడా వస్తలేదు. ఇప్పుడు వద్దులే, దేవునికి ఇష్టం లేదు ఇప్పుడు వచ్చున్నాం, అందుకే ఇప్పుడు వద్దు. కొంచెం మనం మొత్తం సెట్ అయిన తర్వాత, మన ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత అప్పుడు నిమ్మలంగా వేసి రావచ్చు దేవుని దగ్గర. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తాను. మొత్తం సైకిల్ మొత్తం తీసుకున్న తర్వాతనే, సైకిల్ అంటే ఇక అవన్నీ
కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డైరెక్ట్ పోయేటప్పుడు చెప్తా. ఇక ఈ మధ్యలో మళ్ళీ అయోధ్య అని చెప్తాయి కదా నేను. మొత్తం ఏంటంటే చాలా ఉండే ఫ్రెండ్స్, పోదాం చేద్దాం అన్నట్టు, కానీ అస్సలు వర్కౌట్ అవుతలేదు. ఈ సైకిల్ తీసుకొని పోదాం అన్నట్టు చూస్తున్నా కానీ అవుతలేదు. చెప్పు, ఏమో చెప్తా అనుకున్నాను. ఇగో మేము పోవాలనుకుంటే ఎన్నిసార్లు అనుకున్నాం, పంపిద్దామని అనుకున్నా. ఇది 3వ సారి రావడం. అది కావట్లేదు కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా రావడం ఇష్టం లేదు అనేసి మేము అనుకుంటున్నాము. అందుకే ఏది అనుకున్నా కావట్లేదు అనేసి ఇంక ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో దేవుని దగ్గరికి వెళ్ళొద్దాం అనుకుంటూ ఇవన్నీ కొంచెం సాల్వ్ అయిన తర్వాత వెళ్ళేసి వస్తాడు. ఇంకా అది ఫ్రెండ్స్ మన సైకిల్. ఇది దీనికోసం నేను ఎన్నో తిప్పలు పడ్డా తీసుకొని పోదామని. దిల్ మే ఆ జానా. మొత్తం అంతా రెడీ అయిన తర్వాతనే చెప్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఒకవేళ లేకపోతే అంత కుదిరితే బండి మీద అన్న పోతా, లేకపోతే బైక్ మీద అన్న పోతా, లేకపోతే ఇంకోటి ఆప్షన్ ఏంటంటే బైక్ మీద వాళ్ళ ఫ్రెండ్స్ సపరేట్గా. చెప్పు, ఏం చెప్తా? ఏం లేదు ఫ్రెండ్స్, మా వంతు ప్రయత్నం మేము చేసినాం. మాకు అమౌంట్ అడ్జస్ట్ కాలేదనేసి అందరినీ హెల్ప్ అడిగినాం. మా వంతు ఎట్లా అంటే ఇప్పుడు చాలామందిని పెద్ద పెద్ద వాళ్ళని కూడా హెల్ప్ అడిగినాం దానికోసం అనేసి. మళ్ళీ మిమ్మల్ని కూడా హెల్ప్ అడిగినాం, ఎవ్వరు మాకు హెల్ప్ చేయలేదు. సరే అని మేము చేసుకున్నాం, అది చేసుకొని అట్లనే ట్రై చేద్దాం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అనేది ట్రై చేసినాం. అది కూడా దేవుడికి మరి అట్లా ఇష్టం లేదేమో తెలియదు, అందుకనేసి రావట్లేదు. అందుకనేసి ఇప్పుడు అప్పట్లో మాత్రం ఇంకా వెళ్ళాలనుకోవట్లేదు. కొంచెం మేము సెట్ అయిన తర్వాతనే అప్పుడు తన్ని వెళ్తాడు. ఆయన ఒక్కడైనా వెళ్తాడు, లేకపోతే ఇద్దరం కలిసి వెళ్తాం. బైక్ మీద అన్నా పోవాలి, లేకపోతే ట్రైన్ కన్నా పోవాలి ఫ్రెండ్స్. చూద్దాం ఏమవుతుంది, ఎట్లయితుంది. నేనైతే సైకిల్ మీద పోదాను, ఫస్ట్ నడుచుకుంటూ పోదాం అనుకున్నా. తర్వాత అందరుండి సైకిల్ మీద అంటే ఒప్పుకున్నారు, తర్వాత సైకిల్ ఒప్పుకున్నా. చూద్దాం మనం ఎట్లా ఓడవుతుంది, అది మనకి ఎట్లా అవుతుంది పోయేటప్పుడు తెలుస్తుంది ఇక. ఓకే ఫ్రెండ్స్, ఏయ్ చిల్బుల్ పండే చెప్పు. ఇంకా చెప్పాలనుకుంటున్నా, ఏమనిపిస్తుంది నీకు? నవ్వుతావు ఏమన్నా అంటే పక్కన మాట్లాడాలి, గట్ట నవ్వద్దు. ఏమో ఫ్రెండ్స్, నాకైతే అంత వెరైటీగా అనిపిస్తుంది. పోదాంపా, దా పోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. ఇక వర్షంలో దర్శనం అస్సలు నెగ్లెక్ట్ చేయలేము మేము. వర్షంలో దర్శనం. ఇగో ఈ బాబే ఫుల్ మనకు సపోర్ట్ చేసిండు. ఉప్పల్ బ్రాంచ్ కృష్ణ మనోహర్ IPS. రైట్ రైట్ రైట్. వర్షం కొట్టి కొట్టి తగ్గింది ఇక్కడ. కోసం ఉప్పల్ బ్రాంచ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇది ఉప్పల్ బ్రాంచ్. వర్షం తగ్గింది, మేము వచ్చినప్పుడు వర్షం ఇగో మొత్తం మీరు చూడండి. వర్షం ఇంకా నాకు పచ్చినే ఉన్నాయి బట్టలు. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా కానీ అయోధ్య అనగానే వర్షం వస్తుంది. అయోధ్య అనగానే మొత్తం హైదరాబాద్ చల్లగా అయిపోతుంది. నిజం ఫ్రెండ్స్, అది అప్పటికప్పుడు అయోధ్య పోవాలి అని చెప్పి చేసిన అప్పుడు ప్రయత్నం వల్ల సేమ్ వర్షం కొట్టింది. ఇక నేను పోతా అనుకుంటా, సేమ్ ఇవాళ కూడా అట్లా అయింది. ఇవాళ ఎండ కొట్టింది, మళ్ళీ ఇప్పుడు వర్షం కొడుతుంది. యాప్లో ఏమవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, యాప్లో చూడండి ఒకసారి. మొబైల్ సెల్ ఇది ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటారు, ఈ డెకాథ్లాన్ యాప్ నిన్నటి నుంచి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది డెకాథ్లాన్ యాప్. ఇంట్లోకి పోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మాకు నిన్నటి నుంచి ఇదే ప్రాబ్లం అన్నట్టుగా. ఓకే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక మన సైకిల్ వచ్చేసి 19,999. దీని యాక్సెసరీస్తో కలిపితే మొత్తం 30,000 దాటిపోతుంది. ఉప్పల్ బ్రాంచ్, ఇగో ఉప్పల్ బ్రాంచ్. ఇది ఉప్పల్ డెకాథ్లాన్. ఓకే ఇగో సైకిల్ ఇది. ఇప్పుడు మనం ప్రొసీడ్ కొడుతున్నాం. చూడండి మాకు ఏమవుతుంది అనేది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాం. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జరిగే ప్రాసెసే మేము ఫేస్ చేస్తున్నది. చూసిరా ఫ్రెండ్స్, ఇంతకు మించి ఏమంటారు ముంగడికి పోవట్లే యాప్.
ఇంతకు మించి ముంగట్టుకోవట్లే. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి, ఇది ఫేస్ చేస్తున్నాం నిన్నటి నుంచి. సో మేము ఎంతసేపు చూసినా రాదు అది. ఇక ఏమంటారు, ఇట్లా ఇట్లా మీకు కొట్టుకుంటా ఉంటుంది. పట్టుకో. ఇందువల్ల మన అయోధ్య యాత్ర అనేది ఆగిపోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. చూపించిన కదా ఫ్రెండ్స్ మీకు, ఏమంటారు, విత్ ప్రూఫ్తో సహా చూపించిన. అది ఇప్పటికి కూడా పోదు, మనం ఎంతసేపు చూసుకుంటున్నా పోదు అది. చూసినా ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఒకవేళ మామూలుగా మనం పోయిన తర్వాత రేపు పొద్దున కూడా ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ నా త్రో అయినా కానీ ఓకే, ఈ అబ్బాయికి ఫోన్ చేస్తే మొత్తం చూసుకుంటాడు. ఒకవేళ అయితే చూద్దాం, లేకపోతే కొంచెం టైం పడుతుంది. ఒక 50,000 రెడీ పెట్టుకొని సైకిల్ యాత్ర స్టార్ట్ చేయాలి అంతే. ఇక బాగా అంటే బాగా కష్టపడ్డా ఫ్రెండ్స్, కానీ అస్సలు వర్కౌట్ అవుతలేదు. నా అంత అయితే ఎవడు ఇంతగానో రిస్క్ చేయడు, ఎందుకంటే పైసలు లేకుండా కానీ అప్పులు చేసి మరి చేయడు. నేను చేసిన, గట్టిగా పోదామని సంకల్పంతో ముందడుగేసిన. మనకు ఏదో ఒకటి అడ్డంకు అనేది అడ్డుకుంటుంది. ఏమో ఫ్రెండ్స్, నాకైతే మొత్తం గిట్లుంది పరిస్థితి. దా ఇక పోదాం, దా గడ కూర్చుంది ఈమె. దా నాతో ఉండి 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 పాపం ఆమె కూడా బేజారు వచ్చింది. మన బండి ఇంతకుముందు వర్షంకి వచ్చినప్పుడు ఏడ పెడితే గీడ పెడితే అక్కడ మూలకు పడేసిరు బండి. నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, బాధ అనిపిస్తుంది. కానీ ఇక బాయ్ బాయ్ చెప్పాలి కదా. బాయ్ 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 టాటా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. డెకత్లాన్, ఉప్పల్ డెకత్లాన్ ఇది. ఫ్రెండ్స్, ఎంతసేపు ఉన్న వీడియోలు చేయబుద్ధి అవుతుంది. ఇక్కడ ఏం చేయాలా, నా బాధకు అట్లున్నది. నవ్వుతుందా నా బాధ, నా బాధకు నీకు ఏడు నవ్వొస్తుందా? ఎక్కి ఇక బాయ్ బాయ్. ఎట్లయితుందేమో, అయినా ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళా. పట్టుకో. అదే ఇంకా చెప్తున్నా కదా, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్, ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. మళ్ళీ వచ్చి ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా, కొంచెం నీదంతా సెట్ అయిన తర్వాత నిమ్మలంగా రా నా దగ్గరికి అని దేవుడు అనుకుంటున్నట్టు. మరి ఇక అప్పులు చేసి ఇవన్నీ చేసి నా దగ్గరికి వచ్చాడు ఎందుకు, నువ్వు కొంచెం సెట్ అయిన తర్వాతనే నీ సొంత డబ్బులు పెట్టొద్దు, అప్పుడు వద్దు ఎందుకని అన్నాడు దేవుడు. బాయ్ బాయ్ బాయ్.